ఢిల్లీలో దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. 10 ఏళ్ల ఆధిపత్యానికి తెరదించుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 4వ సారి అధికారం చేపట్టాలనుకున్న కేజ్రీవాల్ కలలను కల్లలు చేసింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాలు గెలుపొందగా ఆప్ 22 చోట్ల విజయం సాధించింది. అటు కాంగ్రెస్ వరుసగా 3వ సారి ఖాతా తెరవలేకపోయింది. ఢిల్లీలో ఎట్టకేలకు బీజేపీ పాగా వేసింది. కమలం దెబ్బకు ఢిల్లీలో చీపురు పార్టీ పుల్లలు ఊడిపోయాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాల్లో విజయం సాధించి కమలం పార్టీ అధికారం కైవసం చేసుకుంది. ఆప్ 22 సీట్లతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ వరుసగా 3వ సారి 0కే పరిమితమైంది. బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోరుతో ఆ పార్టీ అడ్రస్ గల్లంతైంది. ఆప్నకు చెందిన పలువురు అగ్రనేతలు పరాజయం పాలయ్యారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఢిల్లీ మాజీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో 4089 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇదే స్థానంలో పోటీ చేసిన మాజీ సీఎం షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ కు 4568 ఓట్లు పడ్డాయి. ఆప్ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా జంగ్పురాలో పరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో 675 ఓట్ల తేడాతో ఓడిపోయారు. షాకూర్ బస్తీలో మరో ఆప్ నేత సత్యేందర్ జైన్, బీజేపీ అభ్యర్థి కర్నైల్ సింగ్ చేతిలో 20,998 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. గ్రేటర్ కైలాష్ నుంచి బరిలో దిగిన ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. అయితే ఢిల్లీ సీఎం ఆతిషి మాత్రం విజయం సాధించారు. కల్కాజీ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె 3521 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై గెలుపొందారు. బాబర్పురా నుంచి ఆప్ నేత గోపాల్ రాయ్ విజయం సాధించారు. గాంధీనగర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి అరవిందర్ సింగ్ లవ్లీ విజయం సాధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 68 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 2 స్థానాలను ఎన్డీఏకు చెందిన జేడీయూ, లోక్ జనశక్తి పాస్వాన్ కు కేటాయించింది. ఆ 2 స్థానాల్లో ఆ పార్టీలు ఓటమి చెందాయి.